హాయ్ ఫ్రెండ్స్, శ్రావణి కిచెన్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టకుండా పుల్కాలు బాగా పొంగి మెత్తగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చాలామంది డైటింగ్ చేస్తూ నైట్ టైంలో చపాతీలను తింటున్నారు. చపాతీలో ఎంత వద్దనుకున్నా కాస్తైనా ఆయిల్ పెట్టాల్సింది. అలాంటప్పుడు ఇలా ఆయిల్ ఫ్రీ సాఫ్ట్ పుల్కాలను చేసుకొని వేడివేడిగా తినేస్తే ఆ మజానే వేరు. అయితే పుల్కాలను ఎలా చేయాలో చూసేద్దామా? ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండిని తీసుకుందాం. మీరు ఎన్ని పుల్కాలు కావాలంటే అంత పిండిని తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల పిండిని తీసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్ వేసి కలపాలి. ఆ తర్వాత వాటర్ని కొన్ని యాడ్ చేస్తూ కలపాలి. ఒక 2-3 నిమిషాలు ఇలా ప్రెస్ చేస్తూ కలిపితే పిండి సాఫ్ట్గా అవుతుంది. పిండి మరీ మెత్తగా కాకుండా కాస్త గట్టిగానే కలపాలి. చూడండి, ఇలా ఉండేట్లు చూసుకోండి. ఒక 10 నిమిషాలు పిండిని నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత పిండిని మరోసారి బాగా మిక్స్ చేసి ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుందాం. పొడిపిండిలో అద్ది చపాతీలా చెయ్యాలి. రౌండ్గా చేస్తూ తాలాలి. ఇలా రౌండ్గా వస్తే పుల్కా బాగా పొంగుతుంది. అలాగే పిండి మొత్తం చపాతీలా చేసుకుందాం. చూడండి, అన్నిటినీ ప్రిపేర్ చేసి పెట్టాను. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ని తీసుకుందాం. ప్యాన్ వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి చపాతీని తీసుకుందాం. ఇలా చపాతీ పైన చిన్న చిన్న బబుల్స్లా రాగానే మరో పక్కకు తిప్పాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఈ సైడ్ బాగా కాల్చాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే పుల్కా అంతగా పొంగదు. ఇలా సెకండ్ సైడ్ బాగా కాలాక గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టి చపాతీని డైరెక్ట్గా గ్యాస్ పైన వెయ్యాలి. మీ దగ్గర పుల్కా ప్యాన్ ఉంటే దానిపై కూడా ఇలా చేయవచ్చు. ఇలా బాగా పొంగాక పుల్కాను తీసుకోవాలి. మరొకటి కాల్చి చూపిస్తాను, చూడండి. ఇలా పుల్కా బాగా కాలాక ఫ్లేమ్ని ఐలో పెట్టి వేయాలి. ఇలా వేయగానే పుల్కా బాగా పొంగుతుంది. ఇలా తీసుకొని హాట్ బాక్స్లో పెట్టి మూత పెడితే చాలా టైం వరకు మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఇలా అన్నిటినీ పుల్కాలా కాల్చాలి. సో ఫ్రెండ్స్, ఆయిల్ ఫ్రీ సాఫ్ట్ పుల్కాలను ఎలా చేయాలో చూశారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.